ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా బీసీ ముదిరాజ్ మత్స్యకారుల సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు దిగంబర్ ముదిరాజ్. ఈ సందర్భంగా ఆయన GA6 న్యూస్ తో మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి కొరకై ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని, ఇన్సూరెన్స్లు చేయించారని, ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే ప్రమాద బీమా వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం చూడాలని, వారికి చేపలను అమ్ముకోవడానికి ప్రభుత్వం ద్వారా మత్స్యకారులకు వాహనాలను పూర్తి సబ్సిడీ ద్వారా ఇవ్వాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. నేను దిగంబర్ ముదిరాజ్, నర్సాపూర్ తాలూకా ముద్రా సంఘం అధ్యక్షుడిని. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులందరికీ నమస్కారము, శుభాకాంక్షలు. మరి ఈరోజు మత్స్యకారులు మన తెలంగాణలో కావచ్చు, మెదక్ జిల్లాలో కావచ్చు, నర్సాపూర్ నియోజకవర్గంలో కావచ్చు, కడు పేదరికంలో ఉన్నారు. మరి వాళ్ళ కొరకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించి వాళ్లకు సౌకర్యాల కొరకు రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ అభివృద్ధి కొరకు, వాళ్ళ సంక్షేమం కొరకు కృషి చేయాలని కోరుతున్నాం. మరి ఈరోజు మత్స్యకారులు అందరికీ కూడా ప్రభుత్వ పరంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి. ఎక్కడైతే ఏ గ్రామాలలో సంఘాలు లేవో వెనువెంటనే సంఘాలకు, మత్స్య కార్మికుల సంఘాలు కూడా ఏర్పాటు చేయాలి. మరి వాళ్ళకి మత్స్యకారులు చాలా గ్రామాలలో చెరువులో చేపలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఇతరులందరూ కూడా దౌర్జన్యం చేసి చేపలను లూటీ చేయడం కూడా జరిగింది. మరి అట్లాంటివి కాకుండా రాష్ట్ర ప్రభుత్వము మత్స్యకారులకు భద్రతా చట్టం ఖచ్చితంగా తీసుకురావాలి. ఏ గ్రామాలలో అయితే మత్స్యకారుల సొసైటీలు లేవో వెంటనే మత్స్యకారుల సొసైటీలు ఏర్పాటు చేయాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ముదిరాజ్ బిడ్డకు సభ్యత్వము కల్పించాల్సిన అవసరం ఉంది. మరి మత్స్యకారులకు వలలు కానీ, లేకపోతే తెప్పలు కానీ, బోట్లు కానీ, పుట్టీలు, ఈ మోటార్ బైకులు, తర్వాత టాటా ఏసీలు, ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఉచితంగా ఇవ్వాల్సింది. మళ్ళీ వారికి వేరే ప్రాంతాలకు పోయి అమ్ముకోవడానికి వాళ్ళకు టాటా ఏసీలతో పాటు ఆక్సిజన్ కిట్లు కూడా పూర్తిగా సబ్సిడీ మీద వాళ్ళకు పూర్తి ఉచితంగా ఇవ్వాల్సింది. మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ఇన్సూరెన్స్ పరంగా ఒక 10 లక్షలు ఇవ్వాలి. మరి 50 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్యకారునికి పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలి. తర్వాత ఎక్కడైతే పెద్ద పెద్ద చెరువులు, డ్యాములు ఉన్న దగ్గర ఉన్నాయో అవన్నిటినీ కూడా వేరే డ్యాముల నుంచి చెరువులు నింపి అక్కడ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్ది అక్కడున్న మత్స్యకార సొసైటీలకు నిర్వహణ బాధ్యతలు అప్పచెప్తే వాళ్ళ జీవనోపాధులు మెరుగుపడతాయి, వాళ్ళకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఈ పర్యాటక కేంద్రాలు కూడా చెరువుల దగ్గర అవకాశం ఉన్న దగ్గర ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.